స్టార్టింగ్‌లో ఒక వీడియో అయితే చూసారు కదా! అలాంటి వీడియోస్‌ని మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, బేసిక్‌గా చెప్పాలంటే నేను ఇందులో వాడే ఫైల్స్‌ని అదే విధంగా మీ యొక్క ఇమేజ్‌ని ఏ విధంగా అప్లై చేయాలో ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్‌ని ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ దగ్గర కైన్‌మెస్టర్ యాప్ అయితే ఉండాలి. ఒకవేళ మీ దగ్గర కైన్‌మెస్టర్ యాప్ లేకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చిన ఆ యొక్క లింక్‌ని జస్ట్ కైన్‌మెస్టర్ యాప్‌ని అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంక వీడియోని లైక్ చేయకపోతే మీరు వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి టెంప్లెట్స్ అండ్ వీడియోస్ మీ ముందు తీసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోని కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక ఇలాంటి మంచి మంచి టెంప్లెట్స్ అండ్ వీడియోస్ మీకు కూడా కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ కైన్‌మెస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ప్లస్ ఐకాన్ కదా, దానికి చేస్తే 3 రేస్ అడుగుతుంది. అందులో మధ్యలో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఓపెన్ అయితే ఇంటర్ఫేస్ అనేది ఎంటీగా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్ 4 ఆప్షన్స్ ఉంటాయి. మీడియా ఒకటి, ఆడియో ఒకటి, వాయిస్ ఒకటి, లేయర్ ఒకటి. నేను ఇందులో వాడే ప్రతిదీ ఇమేజ్ అండ్ టెంప్లెట్స్ కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ స్టోక్ లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ చేసి నేను వాడే ప్రతి ఫైల్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సైడ్ 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, పైన మీడియా అనేది దాని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మీ యొక్క ఫోన్ ఉన్న ఫోటోస్ అనేది ఇక్కడ అయితే యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, నేను ఇందులో వాడే ప్రతిదీ కింద అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కింద నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇక్కడ క్యాచ్ చేసి టిక్ మార్క్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఈ విధంగా ఉంటుంది. నేనైతే పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత మీరు తీసుకున్న అదే బ్యాక్గ్రౌండ్ సార్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, పైన కత్తిరి జమ్మల పక్కన పిల్లడ్ బాక్స్ ఉంది కదా, లింక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా, 2 ఫింగర్స్ పెట్టి ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఈక్వల్ ఉంది కదా, అయితే క్లిక్ చేసి టిక్ మార్క్ అవ్వండి. ఓకేనా, ఈ యొక్క ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయిపోద్ది. ఈసారి అయితే ఈ యొక్క ఇమేజ్ అయితే మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. చూసారా ఏ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయిపోయిందో. తర్వాత మీరు తీసుకున్న అదే ఇమేజ్ సార్ క్లిక్ చేసి ఈ విధంగా అయితే జరపండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా డ్రా చేస్తే మీకు ఎన్ని సెకండ్స్ కావాలో అన్ని సెకండ్స్ అయితే ఈ విధంగా డ్రా చేయండి. నేనైతే ఎగ్జాంపుల్గా ఒక 30 సెకండ్స్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ కాబట్టి. ఓకేనా, 30 సెకండ్స్ తీసుకున్న తర్వాత టిక్ మార్క్ చేసి ఫ్రెండ్కి వచ్చా. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరైతే ఎంతైనా తీసుకున్నా నో ప్రాబ్లం. అదేవిధంగా ఫ్రెండ్కి వచ్చిన తర్వాత రెడ్ మార్క్ అనేది స్టార్టింగ్లో నుంచి మళ్ళీ లేపరింగ్ చేసి మీరు ఎవరి ఇమేజ్ పెట్టారన్నారో వాళ్ళ ఇమేజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే ఎగ్జాంపుల్గా ఈ యొక్క ఇమేజ్ అయితే ఇక్కడికి యాడ్ చేసుకున్నా. ఆ యొక్క ఇమేజ్ అయితే పిఎన్జీ ఫార్మాట్లో అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఒకవేళ మీకు పిఎన్జీ ఫార్మాట్లో ఇమేజ్ కట్ చేసుకోమని రాకపోతే కింద డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను, బీజీ రిమూవర్ అని. ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీ యొక్క ఇమేజ్ అప్లోడ్ చేసి అప్పుడైతే మీ యొక్క ఇమేజ్ అయితే పిఎన్జీ ఫార్మాట్ అయితే కట్ చేసుకోండి. ఓకేనా, తర్వాత ఆ యొక్క ఇమేజ్ అయితే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, సింగిల్ ఇమేజ్ కాదు ఫ్రెండ్స్, డబుల్ ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, మీకు ఇష్టమైన ఒక ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. నేను ఇందులో వాడే సాంగ్నే కాకుండా మీకు ఇష్టమైన ఒక సాంగ్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత ఈ యొక్క ఇమేజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా స్వైప్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా, మన వీడియో ఎంత ఉందో అంత అయితే స్వైప్ చేస్తున్నా. ఓకేనా, ఈ విధంగా స్వైప్ చేసిన టిక్ మార్క్ చేసి ఫ్రెండ్కి వచ్చా. ఓకేనా, ఫ్రెండ్కి వచ్చిన తర్వాత మీ యొక్క ఇమేజ్ తీసుకుంటారు కదా, ఈ యొక్క ఇమేజ్ అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, కిందకి వస్తే ఇక్కడ క్రాపింగ్ అని ఏమో కదా అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన మాస్క్ ఎనబుల్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మాస్క్ ఎనబుల్ చేసింది ఇక్కడ సేఫ్స్ అని కదా అయితే క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా సెకండ్ అయితే సెలెక్ట్ చేసిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన కింద ఫెదర్ అని కదా అయితే ఒక 24-25 పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీ ఇమేజ్ తగ్గట్టుగా మీరు అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. తర్వాత టిక్ మార్క్ అవ్వండి. ఓకేనా, ఈ విధంగా అయితే మనకు ఇమేజ్ అయితే ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మీద అయితే అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయిపోతుందో. తర్వాత తీసుకున్న ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఈ విధంగా అయితే జరుపుకొని కరెక్ట్గా అయితే పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఇష్టమైన సైజ్లో పెట్టి అయితే మీరు అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుని తర్వాత టిక్ మార్క్ అవ్వండి. ఫ్రెండ్కి అయితే వచ్చిన ఫ్రెండ్కి వచ్చిన తర్వాత మళ్ళీ లేబరింగ్ చేసి మీడియా పని చేసి మీరు కింద నుంచి ఒక టెంప్లెట్ డౌన్ చేస్తారు కదా, వాటర్ మూవ్ అయినట్టు ఆ యొక్క టెంప్లెట్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఆ యొక్క పింక్ కలర్ టెంప్లెట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఆ యొక్క వాటర్ అనేది ఈ విధంగా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సైడ్ ఆప్షన్ ఉన్నాయి కదా, కిందకి వస్తే క్రామాకి అని ఒక నేమ్ కదా అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినా కదా ఎనాబుల్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎనాబుల్ చేస్తే పింక్ కలర్ అయితే పోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, టిక్ మార్క్ ఇచ్చిన మళ్ళీ అదే వాటర్ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఈ విధంగా అయితే జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా జూమ్ చేసుకుని కింద అయితే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత చూడడానికి అయితే అదిరిపోయింది కదా ఫ్రెండ్స్. తర్వాత టిక్ మార్క్ అవ్వండి. తర్వాత టిక్ మార్క్ ఇచ్చిన ఫ్రెండ్కి అయితే వచ్చింది. ఫ్రెండ్కి వచ్చిన మళ్ళీ లేయర్ ప్రింట్ చేసి మీడియా పని చేసి మీరు కింద నుంచి అయితే ఒక పిఎన్జీ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసి కదా, ఆ యొక్క ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఆ యొక్క ఇమేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రొటీన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా రొటీన్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఫుల్ స్క్రీన్ అయితే ఈ విధంగా అయితే పెంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా ఫుల్గా అయితే పెంచండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ని అంటే మనం తీసుకున్నప్పుడు ఇమేజ్ ఉంటుంది దాన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా స్వైప్ చేద్దాం. ఓకేనా, మన వీడియో ఎంత ఉందో అంత స్వైప్ చేసిన తర్వాత వన్ స్టిక్ మార్క్ చేసి ఫ్రెండ్కి రండి. మళ్ళీ ఫ్రెండ్కి వచ్చాను ఫ్రెండ్స్. మళ్ళీ స్టార్టింగ్ వచ్చింది మళ్ళీ ఏర్పింగ్ చేసి మీడియా చేసి మీరు కింద నుంచి గ్రీన్ కలర్ వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది కదా, ఆ యొక్క వాటర్ ఫాల్స్ టెంప్లెట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. ఆ యొక్క వాటర్ ఫాల్స్ టెంప్లెట్ అయితే ఈ విధంగా ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా జూమ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. కదా, ఈ విధంగా జూమ్ చేసుకుని రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, కిందకి వస్తే క్రామాకి అని ఒక నేమ్ కదా అయితే క్లిక్ చేసి ఇక్కడ ఎనబుల్ చేయండి. ఈ విధంగా ఎనబుల్ చేస్తే గ్రీన్ కలర్ ఎఫెక్ట్ అయితే పోతుంది ఫ్రెండ్స్. దీని అయితే కొంచెం ఇలా ఈ విధంగా తగ్గించుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా, అప్పుడైతే గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత బ్యాక్ రండి. ఇక్కడ మనం తీసుకున్న పిఎన్జీ ఉంటుంది కదా ఫస్ట్ కంటెంట్, దాని అయితే క్లిక్ చేయండి. దాని అయితే క్లిక్ చేసిన తర్వాత దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రింగ్ టు ఫ్రంట్ చేయండి. ఓకేనా, లెఫ్ట్ సైడ్ 3 ఆప్షన్ దాన్ని క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ అనేది దాని అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఫ్రంట్కి అయితే వచ్చేస్తుంది. ఆ యొక్క వాటర్ అనేది మన యొక్క కింద వాటర్ మూవ్ అవుతుంది దాంట్లో అయితే పడుతున్నట్టు చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత టిక్ మార్క్ చేసి ఫ్రంట్ రండి.
మళ్ళీ ఫ్రెండ్కి వచ్చిన తర్వాత మళ్ళీ లేపింగ్ చేసి ఇక్కడ ఇక్కడ ఓవర్లే ఉంది కదా, దాని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఇందులో నుంచి ఒక ఎఫర్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఒక ఎఫర్ట్ అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గెట్ మోర్ ఉంది కదా కిందకి వస్తే, ఆ యొక్క గెట్ మోర్లోకి వెళ్ళి అయితే ఒక ఎఫర్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ యొక్క ఎఫర్ట్ నేమ్ వచ్చి ఇన్స్పిరేషన్ బబుల్స్ అని కదా, అయితే క్లిక్ చేసి ఆ యొక్క ఎఫర్ట్ అయితే కింద అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఆ యొక్క ఎఫర్ట్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ యొక్క స్టోర్ అనేది ఇక్కడ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఇష్టమైన ఇక్కడ ఒక ఎఫర్ట్ అయితే క్యాచ్ చేసుకుని అయితే ఎగ్జాంపుల్ లాస్ట్ నుంచి సెకండ్ అయితే సెలెక్ట్ చేసిన ఫ్రెండ్స్. సెకండ్ సెలెక్ట్ చేసి టిక్ మార్క్ ఇచ్చా. టిక్ మార్క్ యొక్క బబుల్స్ అయితే ఈ విధంగా అయితే మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా జూమ్ చేసే ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా జూమ్ చేసిన తర్వాత నేను ఇక్కడైతే ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఈ యొక్క బబుల్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరికై స్వైప్ చేస్తాను. ఓకేనా, ఈ విధంగా చివరికై స్వైప్ చేసిన తర్వాత మనం స్టిక్ మార్క్ చేసి ఫ్రంట్కి రండి. మనం తీసుకున్న గ్రీన్ కలర్ ట్రీ పిఎన్జీ ఉంటుంది, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్రింగ్ టు ఫ్రంట్ చేయండి. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు చూడడానికి అయితే ఆ యొక్క బబుల్స్ ఫ్రంట్కి అయితే ఆ యొక్క ఇమేజ్ అయితే యాడ్ అయిపోతుంది. తర్వాత టిక్ మార్క్ ఉండే టిక్ మార్క్ చేసి మళ్ళీ ఏపింగ్ చేసి మీడియా పని చేసి మీరు అయితే కింద నుంచి ఒక గ్రీన్ కలర్ సాంగ్ అయితే డౌన్లోడ్ చేస్తారు కదా, ఒక లిరికల్ సాంగ్. ఆ యొక్క సాంగ్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి. ఆ యొక్క సాంగ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ సాంగ్ మీకు నచ్చకపోతే మీ దగ్గర ఏ సాంగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క సాంగ్ మీకు నచ్చకపోతే మీ దగ్గర ఏ సాంగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదేవిధంగా రైట్ సైడ్ ఆప్షన్ కిందకి వస్తే క్రోమాకి అని ఉంది, అయితే క్లిక్ చేసి ఇక్కడ ఎనేబుల్ చేయండి. ఈ విధంగా ఎనేబుల్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఉన్న గ్రీన్ కలర్ అయితే పోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత బ్యాక్ రాండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ విధంగా రొటీన్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏ సాంగ్ తీసుకున్నా ఈ విధంగా అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఇష్టమైన ఒక సాంగ్ తీసుకోండి, ఇదే విధంగా ఫాలో అవ్వండి, ఇదే విధంగా రొటీన్ చేసుకోండి ఫ్రెండ్స్. లైట్గా ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత టిక్ మార్క్ అవ్వండి. ఓకేనా, టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. చూడడానికి అయితే ఒక సాంగ్ అనేది అదిరిపోతుంది కదా. ఇప్పుడైతే ఈ సాంగ్ అయితే కొంచెం కలర్ అయితే ఇంక్రీజ్ చేయండి. ఓకేనా, మీరు తీసుకున్న అదే సాంగ్ ఒకసారి క్లిక్ చేయండి. రైట్ సైడ్ ఆప్షన్ కదా కిందకి వస్తే ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అనేది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి కొంచెం 2 కలర్స్ అయితే ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, కలర్ అయితే ఇంక్రీజ్ చేస్తే అప్పుడైతే మీ యొక్క సాంగ్ ఉన్న కలర్స్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయ్యి చూడడానికి అయితే కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత టిక్ మార్క్ ఉండే టిక్ మార్క్ ఇచ్చిన ఫ్రంట్గా రండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఉంచి తర్వాత లేయర్ పని చేసి మీడియా పని చేసి మీరు అయితే కింద నుంచి ఒక పిఎన్జీ బార్డర్ అయితే చూడండి కదా, ఒక బార్డర్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ అప్లై చేయండి. రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, పైన కత్తి సింబల్ పక్కన ఒక పీరియడ్ బాక్స్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ అప్లై చేసిన టిక్ మార్క్ ఉంది. ఓకేనా, టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే బార్డర్ ఒకసారి క్లిక్ చేసి ఈ విధంగా ఎవరికై స్వైప్ చేయండి. ఓకేనా, మన వీడియో ఎంత ఉందో అంత స్వైప్ చేసిన తర్వాత వన్స్ టిక్ మార్క్ చేసి ఫ్రంట్కి రండి. ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని ఎఫర్ట్స్ అయితే యాడ్ చేస్తాం. అదేవిధంగా బార్డర్ యాడ్ చేస్తాం, అదేవిధంగా మనకి ఇమేజ్ని యాడ్ చేస్తాం, మనకి ఇష్టమైన సాంగ్ యాడ్ చేస్తాం, వాటర్ ఫాల్స్ యాడ్ చేస్తాం. అదేవిధంగా చూడడానికి అయితే అదిరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలి, ఒకవేళ మీ యొక్క వాటర్ మార్క్ యాడ్ చేసుకోవాలనుకుంటే లేయర్ పని చేసి మీడియా పని చేసి ఇక్కడ నుంచి అయితే మీ యొక్క వాటర్ మార్క్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఒకవేళ వద్దనుకుంటే డిలీట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, వద్దనుకుంటే డిలీట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా డిలీట్ చేసిన ఫ్రెండ్కి రండి. ఫ్రెండ్కి వచ్చిన తర్వాత ఇప్పుడైతే ప్లేసెస్ చూసుకుంటే నేనైతే సాంగ్ కూడా సౌండ్ అయితే రిమూవ్ చేసి ఒకసారి ప్లేసెస్ చూపిస్తాను. ఎందుకంటే కాపరేట్ రావడం జరుగుతుంది కాబట్టి ఆ సాంగ్స్ అయితే ప్లే అవ్వకూడదు కాబట్టి. ఓకేనా, నేనైతే సాంగ్ కూడా సౌండ్ అయితే రిమూవ్ చేసి ఒకసారి ప్లేసెస్ చూపిస్తాను చూడండి. చూసారా ఫ్రెండ్స్, చూడడానికి అయితే ఆ యొక్క వీడియో అనేది ఈ విధంగా ఉంది కదా, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. మీకు ఇష్టమైన ఒక ఇమేజ్ పెట్టుకోండి. ఒక ఇమేజ్ కాదు ఫ్రెండ్స్, డబుల్ ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇష్టమైన ఒక సాంగ్ పెట్టుకోండి, సేమ్ టు సేమ్ యాజ్ ఇదే విధంగా క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అన్ని ఎఫర్ట్స్ అయితే యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క వీడియోని మనం గ్యాలరీకి ఎలా సేవ్ చేయాలో చూడాలి. లెఫ్ట్ సైడ్ షేర్ బటన్ ఉంది, అయితే క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు ఇష్టం వచ్చిన క్వాలిటీలో పెట్టి అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే హెచ్డీ వచ్చి 180లో పెట్టుకున్నా, అలాగే ఫేమ్ రేట్ వచ్చి 30లో పెట్టుకున్నా. కింద ఎక్స్పర్ట్ ఉందని అయితే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే ఈ వీడియో అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంక ఈ వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అయితే వెంటనే రిప్లై ఇస్తాను. మీకు అలాంటి వీడియోస్ కావాలి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే అలాంటి వీడియోస్ తెలియజేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియో అయితే ఎంత ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.